హాయ్ ఫ్రెండ్స్, మేము కొత్త ఫ్లాట్లోకి షిఫ్ట్ అవుతున్నాం. సో మా ఫ్లాట్ ఎట్లుందో చూపిస్తా చూడండి మీకు. సో ఇది వచ్చేసి హాలు. సో చాలా పెద్ద ఉంది అండ్ హాల్లో కూడా కబోర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక కబోర్డు అండ్ ఇక్కడ ఒక కబోర్డు. సో హాల్ అయితే చాలా పెద్దగా ఉంది. బట్ కింద ఫ్లోరింగ్ మాత్రం పాత బండలు ఉన్నాయి. సో పర్లేదు. సో మన బడ్జెట్లో అయితే చాలా రీజనబుల్. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ. సో చూడండి హాల్ బాల్కనీ అండ్ ఇక్కడ నుంచి ఇక్కడ అంతా పార్కింగ్. సో మనం కార్ పెట్టుకోవచ్చు, హ్యాపీగా బైక్ పెట్టుకోవచ్చు. సో అండ్ బెడ్రూమ్ చూపిస్తా చూడండి. సో డబుల్ బెడ్రూమ్ అండ్ ఇదొక బెడ్రూము. సో ఇదొక బెడ్రూము అండ్ ఇక్కడ కూడా కబోర్డ్స్ ఉన్నాయి పైన కూడా అంతా. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ. సో ఇదంతా చెట్లు కూడా పెట్టుకోవాలి. ఇంకా ప్లానింగ్ వేరే లెవెల్ ఉంది. మా వైఫ్ అయితే చూడాలి ఇంకా ఏమేమి సెట్ చేస్తుందో. యా అండ్ సో ఇది ఒక కామన్ బాత్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్. సో ఈ బెడ్రూమ్లో మేము ప్లాన్ చేసుకుంటాం. అండ్ ఇక్కడ కబోర్డ్స్, సో కిటికీలు. సో వెంటిలేషన్ అయితే ఫుల్ ఉంది. అండ్ ఇక్కడ ఒక బాత్రూమ్, కిచెన్. సో కిచెన్లో కూడా మస్తు కబోర్డ్స్ ఉన్నాయి చూడండి. మా వైఫ్ అయితే కబోర్డ్స్ అనండి, ఆమె కోసమే కబోర్డ్స్ ఉన్న ఇల్లు తీసుకున్నా. అండ్ ఇక్కడ కూడా బాల్కనీ. సో ఇది మా 2 BHK ఫ్లాట్, కొత్త ఫ్లాటు. సో మేము ఇంతమందికి యూసుఫ్గూడలో 1 BHK ఫ్లాట్ ఉన్నట్టున్నాము. ఆ రెంట్ వచ్చేసి 12,000. సో కార్ పార్కింగ్ ఉండేది కాదు, బయట నేను మళ్ళీ పెయిడ్ పార్కింగ్లో పెట్టుకుంటుండే. సో కార్ పార్కింగ్ కోసమని సో దాదాపుగా 3 నెలల నుంచి వెతుకుతుండే. సో ఫైనల్గా ఈ ఫ్లాట్ అయితే దొరికింది. సో ఈ ఫ్లాట్ రెంట్ వచ్చేసి మొత్తం 17,000 ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. సో చాలా పెద్ద ఉంది. మా బడ్జెట్లో అయితే రీజనబులే. ఎందుకంటే బయట చూస్తే సో విత్ కార్ పార్కింగ్ 2 BHK ఫ్లాట్ అయితే 25,000, సో 30,000 ఎట్లా చెప్తున్నారు. బట్ ఫైనల్కి అయితే మాకు సో మంచి ఫ్లాట్ అయితే దొరికింది. సో ఇది సో మళ్ళీ ఈ ఇళ్ళకి వచ్చిన తర్వాత సో మొత్తం షిఫ్ట్ అయిపోయినాక కూడా ఒక హోమ్ టూర్ చేస్తా. థ్యాంక్ యూ, బాయ్.